రాజు అదే భవిష్యత్తులో జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ అన్నీ కూడా కలయికతో కలిసి పనిచేస్తామని చెప్పని కూడా ఈరోజు బ్లడ్ బ్యాంక్ ద్వారానే చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అందరం కూడా ఈ రాష్ట్రంలో కలవడమే ఒక రాక్షసుడిని కూకటే వేడితో కానీ పీకందే కానీ ఆ ఏర్లని రావు. అందుకోసమే పార్టీలన్నీ ఏకమైనాయి. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో పత్రికా సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా మీరు కూడా ముందుకు రావాలా, మాకు సహకరించాలా. మీరు అన్నీ చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు నిన్న చూశారు, ఈరోజు పేపర్లో కూడా ఉంది. 25,000 కిలోలు, 25 టన్నులు ఒక కంటైనర్ ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తుందంటే మాదక ద్రవ్యాలు. ఆ మాదక ద్రవ్యాలు అన్ని జిల్లాలకు వ్యాపించి ఈరోజు పసి బిడ్డలు బలైపోతూ ఉన్నారు. వాళ్ళని కాపాడుకోవాలంటే, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం రావాలా. తెలుగుదేశం వస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైనా ఉంటే ఎవరైనా సరే ఏ వేదిక మీద కానీ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో ఏ నియోజకవర్గంలో ఏదైనా పనిచేశారా అని అడుగుతా ఉన్నా. ఈరోజు బిడ్డలు చెడిపోవడం తప్పగా మత్తు పదార్థాలు తిని ఈరోజు ఇళ్లలో గొడవలు, వెళ్ళిపోవడం, రకరకాలుగా సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ తగ్గాల, కంట్రోల్ అవ్వాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలా. ఎందుకు రావాలి తెలుగుదేశం అనేది? దీనికోసమే. ఈ రాష్ట్రాన్ని కాపాడేదాని కోసం, నా స్వార్థం కోసమో చంద్రబాబు నాయుడు స్వార్థం కోసం కాదు. అందరూ ఆలోచించండి. కాబట్టి బిడ్డల భవిష్యత్తుని ఏ విధంగా కాపాడాలో ఆలోచించుకొని ఓటేయమని చెప్పి అడుగుతా ఉన్నాం.